తర్వాత నార్మల్‌గా ఇప్పుడు ఆహ్, మీరు బాగా ఫాస్ట్‌గా ఉన్న రోజుల్లో 'చిరంజీవి' గారి సినిమాలు చేస్తున్న టైంలో ఏవి క్లాషెస్ గట్టా వచ్చి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవండి? ఉన్నాయండి. కొన్ని ఉండే ఉంటాయి. ఉన్నాయి గూడా. ఎన్నని చెప్తాం, ఏం చెప్తాం అయి మామూలే. హ్మ్. అందరూ ఫేస్ చేసేదే. అదేలెండి. అదే. అంటే ఆయన కోఆపరేషన్‌తో మళ్ళీ 'కోట శ్రీనివాసరావుకి ఏం ఇబ్బంది లేకుండా పాపం ఆయనకి ఆ ఫీలింగ్ ఉందండి. హ్మ్. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ మనం ఏదైనా రాలేకపోయినా ఏమయ్యా నీకోసం వెయిటింగు అలాంటి చికాకులు లేవు ఆయనతో. కోఆపరేటివ్‌గా ఉండేవాడు. అసలు ఆ టాపిక్ ఎత్తేవాడు కాదు. హ్మ్. లేకపోతే అంతమందితో ఎలా చేస్తాడు? ఎలా చేస్తారు? తర్వాత మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు. ఏది "కోటయ్య నా మీద కూడా చెప్పు నువ్వేదో నా నా గురించి అన్నావంట" అని చెప్పి మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు అని చెప్తారు నార్మల్‌గా. ఆయన మీద ఎప్పుడు జోకులు వేయలేదు కానండి. ఆయన అన్నీ వినేవాడు. అవునా? ఏం చెప్పేవారు సార్ మీరు? ఏదో అన్నంది ఇవన్నీ. నాకు తెలిసింది బాగా తెలిసింది మీరు వర్మ గారి మీద అను కృష్ణవంశీ మీద అన్నది నాకు ఇప్పటికి బాగా గుర్తుంది సార్ 'గులాబీ' వచ్చినప్పుడు. కృష్ణవంశీ, గుల అండ్ రామ్ గోపాల్ వర్మ 'హాబీ' 2 కలిపి 'గులాబీ' అని చెప్పి మీరు చెప్పడం నాకు గుర్తున్నది. అది రామ్ గోపాల్‌తోనే చెప్పా. హ్మ్. కోటగారు సినిమా గురించి మీరు చెప్పాలి మీరంటే. సరదాగా ఉంటే చెప్పండి అని గొడవ చేసి చెప్పించుకున్నాడు అది. రామ్ గోపాల్ వర్మ గారా? హ్మ్. అందరూ అనండి. అవును. అవును. మీరు కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే టైటిల్ పెడితే దీనికి ఏం పెడతాడు కోట, కామెంట్ ఏముంటుందని కూడా అనుకుంటారు. హ్మ్. మరి ఇన్ని జరిగినా మరి ఏంటండి మరి 40 ఏళ్ళు ఎట్ట బతికాను? ఏదో అందరితో సరదా ఉండబట్టే కదా! మీ మాటలు అందరూ ఎంజాయ్ చేయడం అన్నది నాకు తెలుసండి అందులో బేసిక్‌గా. అడిగి చెప్పించుకోవడం. ఆ! మీరు 'స్టోర్టిపురం పోలీస్ స్టేషన్' సినిమా గురించి అన్నది కూడా నాకు గుర్తుంది. ఏదో 2 వరస్ట్‌పురం ఆ! పోలీస్ స్టేషన్. నాకు నేనేం మర్చిపోలేదు మీరు చెప్పినవన్నీ కూడా. మొన్నే అన్నాను కూడా అతను ఆహ్, అంటే పేరేంటి డైరెక్టర్ ఆయన వీరేంద్రనాథ్. ఆ! ఆయన మా ఆయనతో మొన్నే అన్నాను. నవ్వుకున్నాడు కూడా. మీరు మీరు ఏ ముహూర్తం పెట్టారో అది మొన్నెప్పుడో మన చిరంజీవి గారు కూడా వేదిక మీద అన్నారు ఆ మాట. అందులో కేఎస్ రామారావు తప్పేం లేదు. నేనే ఎంకరేజ్ చేశాను. యండమూరి వీరేంద్రనాథ్‌ని డైరెక్ట్‌ని పెడదామని. అని ఆయన మొన్నెప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏదో ఫంక్షన్‌లో చిరంజీవి గారు చెప్పడం జరిగింది. జోకులంటే ఎలా ఉంటాయంటే కేఎస్ రామారావు అంబేద్కర్ సినిమా తీశాడు. సినిమా ఆడలా. పోయిందా అన్నాడు. కారణం మీరేనండి అన్నా. హ్మ్. ఏమిటన్నాడు. ఏం లేదు మీరు రిలీజ్ చేసిన థియేటర్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు. టికెట్ కొనడానికి వెళ్ళినాడు ఎవడైనా సరే అంటే ఆయన ఇట్టా చూపించాడు. ఎదురుకుండా థియేటర్కి వెళ్ళిపోయారు అందరూ. థియేటర్ ఆ విగ్రహాలు ఇలా ఉంటాయి కదా! అవును. ఎదురుకుండా వెళ్ళిపోయారని. ఓ నవ్వుకున్నాడు ఇక. ఇలా ఉంటాయండి జోకులు. క్రియేటివ్‌నెస్ బావుంటది. ఆ! అంటే మీరు ఒకళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద ఇప్పుడు నా మీద మీరు జోకేసినా నవ్వుకునేటట్టు నేను కూడా నవ్వుకునేటట్టు వాడే ఉండేవి. నవ్వుకున్నట్టుగా ఆ! ఉంటాయి. అది నాకు తెలుసండి. నేను అన్ని చోట్ల చూసాను కదా! అది సాధారణంగా. ఎవరు ఎప్పుడు హర్ట్ అయిన సందర్భాలు ఎక్కడ ఏమి లేవు. బ్రహ్మానందం గారితో దాదాపుగా మీ కాంబినేషన్ ఎన్ని సినిమాలండి? అబ్బా! కా ఉంటాయండి ఒక 50, 60. ఆ! ఎలా ఉన్నాయి? అసలు మీ ఎదుగుదల ఇద్దరు ఒకేసారి రైజ్ అయ్యారు. అంటే బ్రహ్మానందం కంటే బాహుమోహన్ ఎక్కువ ఇదండి. హుహు. బ్రహ్మానందంకి ఏమైందంటే సినిమాలు ఉండేవి కలిసి చేసినయి. కానీ కాంబినేషన్ వాడు ఎంతసేపు హీరో పక్కన ఎక్కువ ఉండేవాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అబ్బాయి గారు అవన్నీ సినిమాలు అవునండి. అవును. పక్కన హీరో పక్కన ఎక్కువ ఉండేది. బాహుమోహన్ నేను కాంబినేషన్ ఉండేది. మీ ఇద్దరి కాంబినేషన్. అది. అంచేత మీరు కానీ బట్ మరి రైజు ముగ్గురు ఇద్దరు ఒకటే. అందరూ కలిపే కదా! బ్రహ్మానందం గారి నటుడిగా మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక్క ముక్కలో? వద్దులేండి బాగుండదు. ఆ! వద్దు బాగుండదు ఒక్క నటుడి గురించి కామెంట్ చేయటం. మంచిగా చెప్పండి సార్. చెడ్డగానే చెప్పాలా? అంటే ఆయన బాధపడినట్టు చెప్పాలా? వింటే బాధపడతాడండి. అదేంటిది? ఎందుకు బాధపడతారు? ఆయనతోనే అన్నాననుకోండి ఆ మాట. మరి లక్షలాది మంది కాదండి. ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అట్లా మీరంటే కాదు. మీడియాలో చెప్పడం వేరు. ఆ! బయట చెప్పుకోవడం వేరు. చెప్పండి ఏం పర్వాలేదు. ఆయన మళ్ళీ ఇంకో కౌంటర్ ఇస్తారు. సరదాగా నడుస్తుంటుంది బండి కొన్నాళ్ళు. చెప్పనండి. చెప్పరు.
అంత కాదు, అంత చెప్పకూడనంత అబ్జెక్షనబుల్ పాయింట్ మీ మనసులో ఉందా బ్రహ్మానందం గారి మీద? ఉంది. అమ్మా, అది కూడా కామెడీ, ఏం సీరియస్ కామెడీ అయినప్పుడు చెప్పొచ్చు కదా. వద్దండి, చెప్తే బాగుండదు. పట్టుగా నువ్వు బాబాయ్ ఇప్పుడు మాత్రం నేను సార్ నన్ను మానేస్తా, బాబాయ్ నువ్వు చాలా అన్యాయంగా మనసులో దాచుకుని చెప్పకుండా. తప్పే ఉంది, నేనే చెప్తున్నా కదా, ఇలా మీడియాలో చెప్పడం బాగుండదండి. అదేలే కాదండి. ఇంకో మాట, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో అస్సలు యూఆర్ ఛాంపియన్. ఎలాగా? క్యారెక్టర్లు చేయడం ఒక్కటే కాదు, వాటిని అటెండ్ అవ్వడం కోసం ఎంత సాక్రిఫైస్ చేయాలి. అరే వదిలేవా ఈ పొగడ్తలకి ఏమొచ్చు, కానీ పొగడ్తలు మాట్లాడలేదు. ఐఎమ్ సారీ, నిజం చెప్తున్నా. ఇప్పుడు మా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళు నేనేం మిమ్మల్ని పొగుడుతున్నాను అని అనుకోరు. నేను అడిగే క్వశ్చన్ ఎక్కడంటే, వేరే ఐఎమ్ డ్రైవింగ్ యూ టు ఏ క్వశ్చన్. మీ అబ్బాయి కూడా, మీ ప్రసాద్, మీతో కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది కదా? రెండు సినిమాలు చేశాడు. 3 సినిమాలు చేశారు. అంటే మీరు మీ అబ్బాయి యాక్టర్ అవ్వాలి అవుతాడని నమ్మకం ఉందండి. మంచిగా వెళ్ళనవుతాడు అనుకున్నా. నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడిని, ఎవరితో అనేవాడిని కాదు, కానీ నాకు మళ్ళీ వాడు కూడా కష్టపడి పైకి రావాలని కోరుతున్నాను. అంతే కదా. కాకపోతే కోట శ్రీనివాసరావు అబ్బాయి కాబట్టి కొంచెం త్వరగా అవకాశాలు వస్తే రావచ్చు కదా. ఎవరన్నా ఇస్తే ఇవ్వచ్చు, అంతే. రావడానికి రావట్లా. అదే అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడని పేరు వస్తే అందరూ ఎంకరేజ్ చేసేస్తారు. ఏముంది, బట్ విజిటింగ్ కార్డుకి మీరు ఉపయోగపడతారు అంతే. విజిటింగ్ కార్డు వరకు ఉపయోగపడతారు. కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి అన్నది ఒక రికగ్నిషన్. బట్ ఆ తర్వాత తను బాగా చేస్తే వేషాలు వచ్చి ఉండేవి. బట్ మీ ఇద్దరు కలిసి చేసిన లాస్ట్ సీన్ అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా, మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. ఏదేనండి, తలుచుకుంటే బాధగా ఉండదు, ఏం తలుచుకో. అదేలేండి. బట్ మీరు ఇప్పుడు వేషాలు వస్తే మాత్రం 100% చేయడానికి రెడీ. ఏం అభ్యంతరం, నటుడికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదండి. ఏముంది, ఇప్పుడు తగ్గ వేషాలు ఇస్తారు, కూర్చుని చేసే వెళ్ళని లేరు. అవునులేండి. ఇప్పుడు చూడాలని ఉంది, ధూళిపాల్ గారు వాళ్ళు చేశారు కదా చూడాలని ఉంది సినిమాలోని, ఆ కూర్చునే వెళ్ళని అలాంటివన్నీ. అన్నిటికంటే మనకి ఒక్కటే ఒక నిదర్శనం రేలం గారు. ఆయన కుర్చీలో కూర్చునే లేవలేకుండా ఎన్ని సినిమాలు చేశాడు కామెడీ. అలాగే ఏదో నాకు అదే అడుగుతా నేను, ఏమన్నా కోట గారు కొంచెం తగ్గారు మనుషులు అంటే, ఏమీ లేదండి, మీరు వేషాలు ఇవ్వకపోవటమే నాకు పెద్ద రోగం. అదేలేండి. ఎందుకంటే రోజుకి ఎప్పుడు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేసిన వాడిని, ఎవ్వరూ లేకుండా ఇప్పుడు ఒంటరిగా అట్లా కూర్చోవటం అంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం సార్. నేను ఇందాక నుంచి అదే ఆ పాయింట్ మీదే నేను స్ట్రెస్ చేయబోతున్నా. ఎందుకంటే ఇన్ని 100 సినిమాలు, ఇన్నేళ్ళు, ఏ రోజు ఇంటి దగ్గర ఏ పూట ఇంటి దగ్గర ఉండకుండా ఎంతసేపు షూటింగు, లైట్స్, యూనిట్. అన్నిటికంటే నా భావాల్ని ప్రజలకి, ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి, దేవుళ్ళు లాంటి వాళ్ళు 40 ఏళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి హిట్ టీవీ ద్వారా ప్రేక్షకులు తెలిపే అవకాశం నాకు ఇచ్చినటువంటి హిట్ టీవీ గారికి నమస్కారం చేసుకుంటూ, మీ అందరికీ నన్ను ఇన్నాళ్ళు పోషించినటువంటి నా దేవుళ్ళకి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కోట శ్రీనివాస్ గారు. ఆ మహానుభావుడి జీవితమే ఒక మహాగ్రంథం, నట గ్రంథం. ఎప్పటికీ ఎంత చదివినా తరగని గ్రంథం అది. అంచేత ఆయన అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలు ఆయనకి అనువైన, సులువైన క్యారెక్టర్లు ఇచ్చి ఆయన ఇంకా సినిమాల్లో కొనసాగిస్తే మనలాంటి అభిమానులందరికీ కూడా అది కన్నుల పండుగగా ఉంటుందని ఒక ఆలోచనని చిత్ర పరిశ్రమకు కూడా నేను షేర్ చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.